అరుణాచలం అరుణాచలం అరుణాచలేశ్వరుడు స్వామివారి యొక్క అనుగ్రహం చేత రమణ మహర్షి శివైక్యం ఎలా చెందారో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రోజు ముక్తిని పొందే అవకాశం కోసం ఒక ప్రయత్నకంగా అరుణాచల సందర్శన జరుగుతుంది. అందులోనే భాగంగా దీపారాధన చేసి ప్రదక్షిణ చేసే మార్గంలో ముక్తి మార్గము అని ఒకటి ఉంది. అది చాలా ఇరుగ్గా ఉంటుంది. చాలామంది అందులో వెళ్ళి ఆ ఇరుకైన దానిలో నుంచి బయటికి రావడానికి కష్టపడుతూ ఉంటారు. అయినా సరే ఎంతో కష్టపడి దానిలో నుంచి బయటకు వచ్చేసి మాకు ముక్తి దొరికింది అనే ఒక సంతోషంతో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. నిజానికి ఏదో ఒక చిన్న మార్గంలో నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన ముక్తి దొరుకుతుందా అంటే సందేహమే. మనస్సు, బుద్ధి, ఆత్మ, త్రిగుణాలు, అరిషట్ వర్గాలు ఇవన్నీ మనిషిని రోజుకు తప్పు చేసేలాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కానీ వీటన్నిటిని తప్పించుకొని ఒక మనిషి ఆత్మానందం పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు. మన హిందువుల యొక్క ఆలోచనలో తీర్థయాత్ర యొక్క ప్రశస్తి చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యత ముఖ్యమైనది. ఎందుకంటే మనం చేసే తీర్థయాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర అంతా మన సంపాదనలో కొంత భాగాన్ని ధర్మకార్యాల కోసం వెచ్చించాలి అనే అంశం మీద ఆధారపడి జరుగుతుంది. ఆ విధంగా కొంతైనా మన పాపం నుంచి బయటపడతాం అనే ఉద్దేశం ప్రజల్లో ఉంది. అందుకనే మన వారు తీర్థయాత్రలు చేస్తుంటారు.